హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లోనే సులువుగా ఆమ్లా పౌడర్ ఎట్లా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను ఇక్కడ వచ్చి 1/2 కిలో అయితే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకుని మంచిగా వాష్ చేసేసేయండి. వాష్ చేసేసిన వాటిని వెట్ క్లాత్తో తుడిచేసి ఇట్లా తురుముకోవాలి. లేదు నేను ఇట్లా చేయలేను అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోండి. బట్ అట్లా పీసెస్గా కట్ చేసుకోవడం కన్నా ఇట్లా తురుముకుంటే ఏంటి అంటే చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి ఎండలో పెట్టినప్పుడు. లేదు నేను ఈ రెండు చేయలేము అంటే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసి వాటిని మిక్సీ చేసేయండి కచ్చా పచ్చాగా. అట్లా అయినా ఓకే. ఇట్లా తురుముకున్న వాటిని మంచిగా మనము కొంచెం ప్లేట్ అంతా సెట్ చేసుకుని ఎండలో పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుందండి. బట్ మనం కొంచెం టైం స్పెండ్ చేయాలంటే దీనివల్ల మనకి చాలా యూజెసే ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే గోరువెచ్చని వాటర్లో ఈ పౌడర్ యాడ్ చేసుకుని తాగినట్టయితే చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇక్కడైతే చూసారు కదా, నేనైతే మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇట్లా పిక్కలను అయితే తీసేసి ఇట్లా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి మనము ఎండ తగిలేలా సన్లైట్లో పెట్టడమే. 2 or 3 days పడుతుంది మొత్తం బాగా డ్రై అవ్వడానికి. నాకైతే 2 days పట్టింది ఫుల్గా డ్రై అవ్వడానికి. నేను మార్నింగే పెట్టి ఈవినింగ్ దాకా అట్లా ఉంచడం వల్ల నాకు 2 daysలో డ్రై అయిపోయింది. సో ఇక్కడ చూసారంటే ఇట్లా ఫింగర్స్తో మ్యాష్ చేస్తుంటే పౌడర్ వచ్చే విధంగా మ్యాష్ అవ్వాలి, అంత బాగా డ్రై అవ్వాలి. సో అట్లా డ్రై అయినట్టయితే మీరు దీన్ని పౌడర్ చేసేసుకోవడం. మిక్సీతో ఆమ్లాలో రిచ్ ఇన్ విటమిన్ సి ఉంటుందండి. దానివల్ల ఇమ్యూనిటీ బూస్టర్ అనేది అవుతుంది. పిల్లలకు కానీ మనకు కానీ చాలా మంచిది. సో నేనైతే బయట కొని కూడా యూస్ చేశాను. అది యూస్ చేసినప్పుడు అనిపించింది ఇంట్లో కూడా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు నేను ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇదేం లేదని చాలా ఈజీ ప్రాసెస్. ఆ పౌడర్ మనకి 1 month దాకా నిల్వ ఉంటుంది. డైలీ పడగడుపున లేవగానే పిల్లలకి కానీ 1/2 spoon 1/2 cup వాటర్లో 1/2 spoon పౌడర్ వేసుకుని మిక్స్ చేసి వాళ్ళకి పట్టించడమే. మనకైతే ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో కలుపుకుని తాగడమే. చాలా యూజ్ ఉంటుందండి. 1 month కంటిన్యూగా పిల్లలకి యూజ్ చేయండి. మీకైతే తేడా అనేది కంపల్సరీగా తెలుస్తుంది. వాళ్ళకి చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ పెరుగుతుంది. సో ట్రై చేయండి. నేనైతే మా పిల్లలకి యూజ్ చేశాను, నేను డిఫరెన్స్ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బై.